'విశ్వక్' మూవీది కల్ట్ మూవీ అయితే టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ టీజర్ ఎలా ఉంది? ఆహ్, 'విశ్వక్ సేన్' ఇచ్చిన హైప్‌కి ఈ టీజర్ సరిపోయిందా? లేదా? అని జెప్పేసి తెలుసుకుందాం మనము. టీజర్‌కి ముందైతే సినిమా అట్లా, ఇది, అది అని జెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు ఉందా? లేదా? చిన్న పిల్లలు ఈ సినిమా చూడకూడదు. ఫ్యామిలీ కోసం అసలే కాదు అని జెప్పేసి టీజర్‌కి ముందైతే చెప్పారు. మరి దానికి తగ్గట్టు ఉందా? లేదా? అని జెప్పేసి మనం ఈ టీజర్‌లో చూద్దాము. అమ్మాయిలా తొడలు పట్టుకొని మంచిగా మసాజ్ చేస్తుండు ఒకడైతే. స్టాక్స్ నాట్ అలౌడ్. పాసెస్ ఉంటే మనం కూడా పోయేటోళ్ళం రా పార్టీకి. గోవాలో ఉండి ఏం చేస్తలేం రా. పైసలు లేనప్పుడు ఏం చేస్తాం బై? రేయ్ ఏంద్రా పాసులు దొరికినాయి మా. సో, ఫైనల్‌గా ఏంటిదంటే గోవాలో ఒక పార్టీ జరుగుతుంది. ఆ పార్టీకి వెళ్ళాలంటే వీళ్ళకైతే పాసెస్ కావాలి. పాస్ లేదని చెప్పేసి బాడీగార్డ్ అయితే వాళ్ళని పంపియడం జరిగింది. పంపిస్తే మళ్ళీ మనోడు ఎలాగో అలాగా ఆ పాసెస్ అయితే సంపాదించాడు. ఆ పాసెస్ అయితే వీళ్ళు తీసుకున్నారనమాట ఇంకా. చూసుకోవచ్చు లోపలికైతే వీళ్ళైతే వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి ఇంకా లోపలంతా మంచి గంజాయి, గింజాయి, మందు, విందు, చిందు అంతా ఉంది. చూసుకోవచ్చు మనం. అమ్మాయిలుంటారు, మంచిగా మందు తాగుతారు, గంజాయి అన్నీ తాగుతారు, అన్నీ చేస్తారు. అందుకే అనమాట వీళ్ళు ఈ పార్టీకి రావాలని చెప్పేసి అనుకున్నారు అందరూ. ఇట్లా మంచిగా చిల్ ఉండొచ్చు, ఇక్కడ వెళ్ళి చిల్లు కావచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనమాట. ఈ బుడ్డదైతే వచ్చేసింది జీ బూంబా అంట. అయితే ఇంకా ఈ పార్టీకి అయితే హోస్ట్ అనమాట. ఇదైతే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎలిమినేటెడ్ అయిపోతున్నారు. ఎలిమినేట్ అంటే చంపేయడం అనుకుంటా ఇందులో. చెయ్యడు ఎట్లా వీకేసారు మొత్తం. అమ్మ తలకాయ బతకాలి అని చెప్పేసి అంటుంది. బాబా ఇది మాత్రం అయితే వేరే అసలు. అబ్బాబ్బా అక్కడి నుంచి ఇట్లా పీకి పడేసింది ఆ కత్తి అయితే. ఈ చచ్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ లేచి వస్తారు అంత అట్లుంది. ఇదైతే మామూలుగా లేదు అసలు. అబ్బాబాబా కాదు. అబ్బాబ్బా ఇంత ఘోరంగా అంత అబ్బాబ్బా ఎట్లా చంపేస్తుంది చూడండి. వేరే లెవెల్ ఉంది అసలు. అమ్మో బాబా ఇంత కిరాతకంగా చంపేస్తుంది చూడు. అబ్బో కష్టం. అబ్బాబ్బా అబ్బో ఈ చిన్నపిల్లలు అయితే అసలే చూడొద్దు. ఆ చంపడం ఏందిరా నాయన. అబ్బాబ్బా అమ్మ ఇంత ఘోరంగా అసలు చూడొచ్చు. మాస్టర్ వచ్చేసాడు. గేమ్ మాస్టర్ దిగేసాడు. ఇంకా ఫైట్ చూసుకోవచ్చు. ఫైటే ఉంది మొత్తం. ఖాళీ లుక్స్. అబ్బాబ్బాబ్బా ఏమన్నా షాట. కల్ట్ అద్దరిపోయింది అసలు. ఫైర్ ఖాళీ సైకో. ఇట్లా కొడుతుండు. మస్తు కొడుతుండు. ఇట్లా చంపేస్తుండు కిరాక్. చెవులో వచ్చి పడేసిండు. ఘోరంగా ఉంది అసలు. బాబు ఘోరంగా ఉంది ఆయన. ఇదైతే వెయిట్ ఫర్ ఇట్. కానీ ఏ మాట కానీ ఫైట్లు అయితే మస్తున్నాయి. ఘోరంగా చంపుతుండే అసలు. చూస్తుంటేనే ఏమో భయం వేస్తుంది. మొత్తంగా అయితే ఓకే పర్లేదు అనిపిస్తుంది. కొంచెం కొత్తగా ఉంది. అట్లా పార్టీ కోసం అట్లా వెళ్ళడము, ఫైటింగ్ అయితే బాగానే ఉన్నాయి. బాగానే అనిపిస్తుంది. మార్కో సినిమాలో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది వైలెన్స్. ఇంకా ఘోరంగా ఉంటుంది అది. ఇట్లా సిలిండర్తో కొట్టడము, అబ్బో చెవు కొరికేయడము ఘోరంగా ఉంటుంది. సేమ్ దానిలాగానే ఉందన్నమాట. ఇది కూడా కొంచెం అట్లనే ఉంది సినిమా మాత్రం. ఇది ఇతను హైప్ ఇచ్చినంత ఓకే పర్లేదు అనిపిస్తుంది. చూడాలి మరి ఎట్లుంటుందో.